Good afternoon. Welcome to Good Health. హార్ట్ అటాక్ ని ఎర్లీగా రికగ్నైజ్ చేయటం ఎలా, బైపాస్ సర్జరీ ఎవరికి చేస్తారు, రీబ్లాకేజ్ ని ప్రివెంట్ చేయడానికి ఎలాంటి ప్రివెన్షన్ మెజర్స్ ఉంటాయి, రీబ్లాకేజ్ కి రీజన్స్ గురించి మనకు తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి వన్ ఆఫ్ ది డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, రీబ్లాకేజ్ అంటే ఏంటి అండి, రీబ్లాకేజ్ కి రీజన్స్ ఏముంటాయి అంటారు? బైపాస్ సర్జరీ కానీ ఒకసారి స్టంట్ కానీ అవసరమైన సిచ్యువేషన్ వచ్చిందంటే పేషెంట్కి, అంటే వాళ్ళకి హార్ట్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యే టెండెన్సీ ఉందని అర్థం, రైట్? ఒక్కసారి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అంటే మన సర్జరీస్ అనేది ఏదైతే బ్లాక్స్ అయ్యాయో ఆ బ్లాక్స్ని యూజువల్లీ ట్రీట్ చేస్తాం. బట్ మళ్ళీ ఫ్యూచర్లో బ్లాక్స్ అనేది రావచ్చు, ఇంకో చోట రావచ్చు. సో అలా అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి మళ్ళీ రీబ్లాక్ అవ్వకుండా కొన్ని సెకండరీ ప్రివెన్షన్ మెజర్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా, ఏ సర్జరీ బైపాస్ కానీ స్టంటింగ్ కానీ. సో దాంట్లో కొన్ని ఉంటాయి మనకి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ప్రాపర్గా ఉండడము, షుగర్ కంట్రోల్ ప్రాపర్గా చేసుకోవడము, అంటే ఈ రెండు ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, రైట్? అండ్ కొన్ని మెడిసిన్స్ ఏదైతే ఇస్తారో ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడము. సో ప్లస్ డైటరీ మెజర్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నప్పుడు, అంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్లస్ మెడికేషన్ ప్లస్ వాళ్ళ ప్రైమరీ రీజన్స్ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇవన్నీ ప్రాపర్గా ఉంటే వాళ్ళకి రీబ్లాకేజ్ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో దీన్నే మనం సెకండరీ ప్రివెన్షన్ ప్రతి పేషెంట్కి ఇన్సిస్ట్ చేస్తాం. మళ్ళీ ప్రాబ్లంలో పడకూడదు, బికాస్ ఆల్రెడీ ఒకసారి వచ్చిందంటే నీకు రెండోసారి వచ్చేదానికి పాసిబిలిటీస్ హై. సో ఇవి ఫాలో అయినా కూడా కొందరికి రావచ్చు. సో అది అంటే బాడీ నేచర్ని బట్టి కొందరికి రీబ్లాకేజెస్ అనేవి ఫామ్ అవచ్చు. ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే సేమ్ అదే ఆ కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అనేది డిఫరెంట్ ప్లేస్లో అవ్వచ్చు, రైట్? అదే స్టంటింగ్ అనుకోండి, మనం స్టంట్ చేయని ప్లేస్లో కొత్త బ్లాకేజ్ రావచ్చు, స్టంట్ చేయని వెజల్లో కొత్త బ్లాక్ రావచ్చు. ఆర్ బైపాస్ అనుకోండి, ఆ పెట్టిన బైపాస్ గ్రాఫ్ట్స్ కూడా బ్లాక్ అవ్వచ్చు. సో యూజువల్గా 10% ఆఫ్ గ్రాఫ్ట్స్ కెన్ గెట్ బ్లాక్డ్, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అయ్యి బ్లాక్ అవ్వచ్చు. సో ఇలా న్యూ ప్లేసెస్లో న్యూ బ్లాక్స్ ఫామ్ అవ్వచ్చు, లేదా పెట్టిన బైపాస్ గ్రాఫ్ట్స్ బ్లాక్ అవ్వచ్చు, లేదా స్టంట్స్ కూడా ఒకసారి ఇన్స్టంట్ కూడా బ్లాక్స్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ దాని ఇన్సిడెన్స్ ఈజ్ మచ్ లెస్సర్, ఇట్ ఈస్ లెస్ దెన్ 5%. ఎస్ డాక్టర్, అయితే ఈ రీబ్లాకేజ్ జరిగినప్పుడు పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, అసలు ఏం జరుగుతుంది? సో నేను ఇందాక ఏదైతే సెకండరీ ప్రివెన్షన్ అని చెప్పానో అది వెరీ ఇంపార్టెంట్ పేషెంట్స్కి. ఎందుకంటే ఈ రెగ్యులర్ వాకింగ్ అనేది వాళ్ళకి ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది, మళ్ళీ ప్రాబ్లం రాకుండా చేసేదానికి. ప్లస్ ఒకవేళ రీబ్లాక్స్ ఫామ్ అవుతే వాళ్ళకి సిమ్టమ్స్ ఎర్లీగా రికగ్నైజ్ చేయగలిగిన ఆపర్చునిటీ కూడా వస్తుంది. సమ్మన్ అసలు ఏం రెగ్యులర్ వాకింగ్ చేయట్లేదు అనుకోండి, సో నీకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చేంతవరకు మనకి వాళ్ళకి ఏం తెలియదు, రైట్? ఇప్పుడు రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్న వాళ్ళకి డైలీ లెటస్ సే 30 minutes వాక్ చేస్తున్నారు, లేదా 40 minutes వాక్ చేస్తున్నారు. 40 minutes రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. బట్ 6 months ఆర్ 1 year డౌన్ ద లైన్ ఒక 15 minutesకి 20 minutesకి, రైట్, వాళ్ళకైనా చెస్ట్లో పడినట్టుగా ఉండడం కానీ ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ లాంటిది రావడం కానీ జరిగింది అని అంటే అది సిగ్నిఫికెంట్. అంటే ఒకరు 40 minutes నడవగలిగిన వారు 15 నిమిషాలకి 20 నిమిషాలకే ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది అంటే అది సిగ్నిఫికెంట్. అప్పుడు వాళ్ళు దే కెన్ కమ్ బ్యాక్ టు హాస్పిటల్. సో యూజువల్గా ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ అనేది ఎర్లీగా వస్తాయి. సో ఆ ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ నడిచినప్పుడు ఆయాసం కానీ నొప్పి కానీ అలాంటివి రావడం జరిగినప్పుడు దట్ ఈస్ అ యూజువల్ కంప్లైంట్. వచ్చి మళ్ళీ చెక్ చేయించుకొని ఫర్దర్గా డిసైడ్ చేయాలి. బట్ కొందరికి అంటే మనకి సడన్గా హార్ట్ స్ట్రోక్స్ లాగా కూడా రావచ్చు, లైక్ మళ్ళీ సడన్ చెస్ట్ పెయిన్ రావడము, రైట్? సో సెంటర్ ఆఫ్ ద చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ లాగా కానీ ఆర్ హెవీనెస్ లాగానే ఉంటూ, సో స్వెట్టింగ్స్ కానీ వామిటింగ్స్ కానీ రావడం దాంతోపాటు. సో ఆ రకంగా అంటే అది అక్యూట్ స్ట్రోక్ అని అంటాం. బట్ కామన్ ప్రజెంటేషను ఎగ్జర్షనల్ సిమ్టమ్స్, లెస్ కామన్లీ మళ్ళీ రీస్ట్రోక్తో కూడా రావచ్చు, రైట్? బట్ అగైన్ ఈ రీస్ట్రోక్ అనేది కూడా మోస్ట్ ఆఫెన్ ఈ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేయరో వాళ్ళే రెస్టింగ్ సిమ్టమ్స్ వచ్చేదాకా
వెయిట్ చేసి వస్తారు. అందుకే మనం ఆ రెగ్యులర్ యాక్టివిటీ సర్జరీ తర్వాత ఇన్సిస్ట్ చేసేది. అది ప్రివెంట్ చేస్తుంది రీబ్లాకేజ్ రాకుండా. ఒకవేళ వచ్చినట్టయితే ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసేదానికి వీలు కల్పిస్తుంది. సో అది ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ మోడ్లోనే ఉండిపోతారు. నాకు బైపాస్ అయింది కదా, నాకు స్టంట్ వేశారు కదా అన్నట్టుగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలాసార్లు అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు 2 రకాల పేషెంట్కి చేస్తాం. ఒకరేంటి హార్ట్ స్ట్రోక్ వచ్చి తర్వాత ఈ ట్రీట్మెంట్ అవ్వడం. రెండో గ్రూప్ ఏంటి అంటే వాళ్ళకి స్ట్రోక్ ఏం రాలా, రైట్, హార్ట్ మసిల్ ఏం డ్యామేజ్ అవ్వాలా, మనకి ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మన స్ట్రెస్ టెస్ట్లు పాజిటివ్ అంటే స్ట్రెస్ టెస్ట్ అని చేస్తాం, దాంట్లో బ్లడ్ ఫ్లో తగ్గింది అని అనిపించి నెక్స్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేయించవచ్చు. అండ్ తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యిండొచ్చు. అంటే స్ట్రోక్ వచ్చి స్టంటింగ్ ఆర్ బైపాస్ అయిన వాళ్ళు ఒక గ్రూపు, స్ట్రోక్ రాకుండా స్టంటింగ్ బైపాస్ అయిన వాళ్ళు ఇంకో గ్రూపు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకే మనం యూజువల్గా 6 weeks 4 to 6 weeks మినిమం రెస్ట్ అంటాం. రెస్ట్ అంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ బెడ్లోనే పడుకోవాలని కాదు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. బట్ సివియర్ ఎగ్జర్షన్ అనేది వద్దంటాం. ఎందుకంటే హార్ట్ మసిల్ ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు అది మొత్తం హీల్ అవ్వడానికి ఒక 4 to 6 weeks పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ స్కిన్ డ్యామేజ్ అయినా, రైట్, అది హీల్ అవ్వడానికి, హీల్ అయ్యి దానిపైన ఒకసారి టఫ్ టిష్యూ ఫామ్ అవ్వడానికి 6 weeks అవుతుందండి. సేమ్ ప్రాసెస్ హార్ట్లో కూడా అవుతుంది. సో ఆ 6 weeks వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టయితే సో మనకి ఆ హార్ట్ మజిల్ మీద స్ట్రెస్ ఉండదు. సో ఆ హార్ట్ మజిల్ అనేది ఎన్లార్జ్ అవ్వదు. ఓకే, సో స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ 6 weeks రెస్ట్ తీసుకొని రెస్ట్లో ఉండాలి. మినిమల్ యాక్టివిటీస్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. బట్ స్ట్రోక్ రాకుండా మిగతా సినారియోస్లో ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు, రైట్, యూజువల్గా వాళ్ళని మనం ఎర్లీగానే మొబిలైజ్ చేస్తాం. అంటే బై ద టైం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేపాటికి దే కెన్ డూ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1 to 2 weeksలో మనం ఈవెన్ వాళ్ళ ఇంటెన్సివ్ యాక్టివిటీస్ ఒకవేళ వాళ్ళు చేయాలనుకున్నా కూడా మొత్తం చేసేయచ్చు. వాట్ ఎవర్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలిగినవన్నీ చేయమని చెప్తాం. ఓకే, సో బ్లాంకెట్గా అందరినీ మనం 4 weeks రెస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ స్ట్రోక్ వచ్చి ఈ ప్రొసీజర్స్ అయిన వాళ్ళే 4 to 6 weeks వెయిట్ చేయాలి. మిగతా వాళ్ళందరినీ ఎర్లీగా మొబిలైజ్ చేసి ఎర్లీగా ఎక్సర్సైజ్కి ఇనిషియేట్ చేస్తాం. అయితే డాక్టర్ థెరపటిక్ ఆప్షన్స్ ఏముంటాయి డాక్టర్? సో అంటే మనకి ఇలా రీబ్లాకేజెస్ అయినప్పుడు, సో ఒకసారి బైపాస్ సర్జరీ కానీ స్టంటింగ్ కానీ జరిగి వాళ్ళకి రీబ్లాకేజెస్ అయినప్పుడు, అంటే ఈ 2 డిఫరెంట్ గ్రూప్. సో అండ్ మళ్ళీ సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు సో యూజువల్గా ఆ బ్లాక్స్ ఎక్కడున్నాయని తెలియాలంటే ఫస్ట్ మనం యాంజియోగ్రామ్ అనేది చేయాలి. సో యాంజియో చేసిన తర్వాత ఆ బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఎనీవే ఇక్కడ మనం స్టంటింగ్ గ్రూప్ని చూద్దాం ఫస్ట్. అంటే స్టంట్స్ రీబ్లాక్ అయినప్పుడు, అంటే స్టంట్స్ అసలు ఫండమెంటల్గా ఎందుకు రీబ్లాక్ అవుతాయి? సో అంటే ఒకప్పుడు మనకి బేర్ మెటల్ స్టంట్స్ అనే ఉండేవి, ఇప్పుడు అన్ని మందు పూసిన స్టంట్స్ అంటే డ్రగ్ కోటెడ్ స్టంట్స్ అని అంటాం. సో ఇప్పుడు రైట్ నౌ మొత్తం స్టంట్స్ ఆర్ ఓన్లీ డ్రగ్ కోటెడ్ స్టంట్స్, ఆ బేర్ మెటల్ స్టంట్స్ అనేవి లేవు. బేర్ మెటల్ స్టంట్స్ ఉన్నప్పుడు అంటే 10 years బిఫోర్ ఆల్మోస్ట్ 30% రీబ్లాక్ అయ్యేవి. ఓకే, బట్ ఇప్పుడు డ్రగ్ కోటెడ్ స్టంట్స్ వచ్చిన తర్వాత రీబ్లాకేజ్ ఛాన్స్ అనేది లెస్ దెన్ 5%కి పడిపోయింది. సో ప్రజెంట్లీ మనకి ఓన్లీ డ్రగ్ కోటెడ్ స్టంట్స్. బట్ వీటిల్లో కూడా అంటే కొన్నిసార్లు లాంగ్ లెంత్ స్టంట్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు, అంటే బ్లాకేజ్ 30 millimeters కన్నా లాంగ్ ఉండి మనం లాంగ్ స్టంట్స్ వాడాల్సి వచ్చిన, కొన్నిసార్లు మనం స్టంట్స్ ఓవర్లాప్ చేస్తాం, అంటే 2 stuntsని ఒక స్టంట్ ఇన్ స్టంట్ పెట్టడం అలాంటిది ఏమన్నా జరిగినా, సో ఇవి వాళ్ళకి విత్ ఇన్ స్టంట్ రీబ్లాకేజ్ అవ్వచ్చు. ఆర్ కొన్నిసార్లు మనకి విత్ ఇన్ స్టంట్ కాకుండా వేరే వెజల్లో రీబ్లాక్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ చేస్తామనేది బ్లాక్ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు స్టంట్ లోపల బ్లాక్ అనుకోండి, దాన్ని మనం ఇన్స్టంట్ బ్లాకేజ్ అని అంటాం. స్టంట్ లోపల బ్లాక్ ఉంటే ఫస్ట్ దాన్ని అసలు ఎందుకు బ్లాక్ అయింది అనేది అసెస్ చేస్తాం. ఒకప్పుడు ఏంటంటే ఆ బ్లాక్లో మళ్ళీ ఇంకో స్టంట్ పెట్టేవాళ్ళం. బట్ రైట్ నౌ ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం, అంటే ఇప్పుడున్న మన రీసెర్చ్ డేటా ప్రకారము నెక్స్ట్ స్టంట్ అనేది పెట్టకూడదు.
ఓకే, ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయాలి. దానికే మనకి ఇమేజింగ్ అని న్యూ మెథడ్స్ ఉన్నాయి. ఆ కొరనరీ వెజల్ని ఇంట్రాకొరనరీ ఇమేజింగ్ అని అంటాం. సో ఆ ఇంట్రాకొరనరీ ఇమేజింగ్తో దాన్ని ఇమేజింగ్ చేసి, అంటే ప్రీవియస్ స్టంట్ బ్లాక్ అయిన దానికి రీజన్ని కనుక్కుంటాం ఫస్ట్. యూజువల్గా కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే ఆ ప్రీవియస్ స్టంట్ అనేది ఫుల్గా ఎక్స్పాండ్ అయి ఉండదు. ఓకే, ఆ స్టంట్ ఎక్స్పాన్షన్ సరిగ్గా అవ్వకుండా రీబ్లాక్ అయినప్పుడు సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ అదే స్టంట్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దెర్ ఆర్ వేరియస్ న్యూ మెథడ్స్ నౌ. కొన్ని లేజర్ అని ఒక మెథడ్ ఉంది, అండ్ వీ హ్యావ్ కొన్ని హై ప్రెషర్ బెలూన్స్ అని అంటాం. సో అవన్నీ వాడి ఎక్స్పాండ్ అవ్వని స్టంట్ని ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తాం. ఒక్కసారి స్టంట్ ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యింది అని అంటే ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం లేదండి, మళ్ళీ స్టంట్ పెట్టడాలు ఇట్లాంటివన్నీ ఏమీ అవసరం లేదు, రైట్. సో ఇంకో రకమైన బ్లాక్ అనేది ఉంటుంది. అంటే స్టంట్ ఆల్రెడీ ఫస్ట్ టైం వేసింది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు దాని లోపల టిష్యూ ఫామ్ అయి ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మనకి మెటల్ అనేది బ్లడ్ వెసల్లో పెట్టినప్పుడు బ్లడ్ వెసల్లో ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ గ్రో అయ్యి అంటే ఎక్సెసివ్ గ్రోత్ అవుతుంది కొందరికి. సో యూజువల్గా ఈ డ్రగ్ అంటే మెడికేటెడ్ స్టంట్స్ అంటే ఏంటి అంటే ఆ మెడిసిన్ అనేది ఈ లేయర్ గ్రో అవ్వకుండా ఆపడానికి. అది ఓన్లీ 3 monthsే ఉంటుంది అక్కడ. 3 months తర్వాత ఆ మెడిసిన్ ఉండదు. సో యూజువల్గా రీబ్లాక్ అవుతే ఫస్ట్ 3 to 6 months ఆర్ 1 yearలోనే అవుతాయి, లేదంటే అవ్వవు. అందుకని ఆ ఫస్ట్ 3 to 6 months ఆ డ్రగ్ రిలీజ్ అవుతుంది. అలా దట్స్ అ టెక్నాలజీ. సో కొందరికి ఆ 3 to 6 monthsలో కూడా ఆ డ్రగ్ ఉన్నా కూడా ఆ టిష్యూ అనేది ఎక్సెసివ్గా గ్రో అవుతుంది. అంటే ఆ రెసిస్టెన్స్ వల్ల లేదా ఈ స్టంట్ క్రియేట్ చేసిన కొన్ని ఇన్ఫ్లమేషన్ వల్ల ఓకే అది గ్రో అయ్యి స్లోగా అది స్టంట్ని మొత్తం బ్లాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు అలాంటి పేషెంట్స్కి మెథడాలజీ ఈజ్ డిఫరెంట్. అంటే మనం స్కాన్ చేసి చూస్తాం, స్టంట్ అండర్ ఎక్స్పాన్షన్ లేదు, స్టంట్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫుల్లీ. సో టిష్యూ ఓవర్ గ్రోత్ ఉంది ఇన్సైడ్. సో టిష్యూ ఓవర్ గ్రోత్ ఉన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే దెర్ ఆర్ అగైన్ 2 methodologies. యూ కెన్ జస్ట్ అగైన్ ఆ టిష్యూని వీ కెన్ లేజర్ టెక్నాలజీ ద్వారా ఆ ఎంటైర్ టిష్యూని వీ కెన్ ఎవాపరేట్. ఓకే, సో ఎవాపరేట్ చేసి నెక్స్ట్ డ్రగ్లూటింగ్ బెలూన్స్ అని వాడేస్తాం. సో చేసి వదిలేస్తాం. అంటే వీ ట్రై నాట్ టు పుట్ అనదర్ స్టంట్ ఇన్సైడ్, బికాజ్ ఎవ్రీ టైం మనం ఒక స్టంట్లో ఇంకో స్టంట్ పెట్టినప్పుడల్లా ఓవరాల్గా ఆ ఏరియాని తగ్గిస్తూ పోతాం, రైట్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పేషెంట్ ఇన్ లాంగ్ రన్. సో అందుకని న్యూ మెథడాలజీ. ఒకప్పుడు ఇలా స్టంట్లో స్టంట్ పెట్టేసేవాళ్ళు, బట్ నౌ ఆ లేజర్ ద్వారా మొత్తాన్ని మనం టిష్యూని అబ్లేట్ చేసి నెక్స్ట్ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని ఉంటాయి. అంటే వీ కెన్ కోట్ ద డ్రగ్ ఇన్సైడ్ ఆఫ్ ద స్టంట్. ఆ డ్రగ్ని మొత్తం మనం కోట్ చేసేసి వచ్చేస్తాం. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. సో బట్ కొన్నిసార్లు మనం అది చేయలేని సిచ్యువేషన్లో అంటే ఇంకో స్టంట్ వేసేసి వచ్చేస్తాం. సో ఇది మనకి స్టంట్లో రీబ్లాక్ అయినప్పుడు. సే బ్లాకేజెస్ వేరే వెజల్స్లో ఉన్నాయనుకోండి, దెన్ న్యాచురల్గా యూ గో అండ్ స్టంట్ దోస్ వెజల్స్ అండ్ కమ్ అవుట్. బట్ అదే బైపాస్ అనుకోండి, ఒకసారి బైపాస్ అయిపోయి రీబ్లాకేజెస్ ఫామ్ అవుతాయి. సో ఈ పేషెంట్స్కి ఆప్షన్స్ కొంచెం లిమిటెడ్. ఎందుకంటే మళ్ళీ రీడూ బైపాస్ అనేది ఇట్స్ అ బిట్ హై రిస్క్ ప్రొసీజర్. సో ఈ పేషెంట్స్కి ఎప్పుడు కూడా సొల్యూషన్స్ మనం పర్క్యూటేనియస్ పద్ధతి ద్వారానే కనుక్కోవాల్సి ఉంటుంది, అంటే ఓన్లీ స్టంటింగ్ ద్వారా. బట్ పోస్ట్ బైపాస్ రీబ్లాకేజెస్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే వాళ్ళకి 100% బ్లాక్ అవడము, బాగా బోన్ డిపాజిషన్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ పర్క్యూటేనియస్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్. వీ యూస్ ఆల్ దోస్ టెక్నాలజీస్ అండ్ వీ ట్రై టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఈవెన్ 100% బ్లాక్ ఉన్నా కూడా ఇప్పుడున్న మెథడాలజీతో వీ కెన్ ఈవెన్ ట్రీట్ పోస్ట్ బైపాస్ బ్లాకేజెస్ అన్నింటినీ కూడా స్టంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు, రైట్. బట్ ఓన్లీ థింగ్ ఆ ఆపరేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ మెథడాలజీ అంత అవైలబిలిటీ హాస్పిటల్లో అనేది క్రూషియల్. ఎస్ డాక్టర్, స్టంట్ ఆర్ బైపాస్ గురించి ఇందాక మీరు చెప్పిన 2 categories, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒకటి అండ్ రాకుండా నార్మల్గా స్టంట్ వేసిన వాళ్ళకి ఒక కేటగిరీ అని అన్నారు కదా. ఈ రీబ్లాకేజ్ విషయానికి వస్తే ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఇద్దరు ఈక్వల్ అంటారా రీబ్లాకేజ్కి? యా, సో ఇప్పుడు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి ఇలాంటి ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి మనం అంటే లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కంపేర్ చేస్తే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి.
ఆల్రెడీ స్ట్రోక్ రాకుండా రైట్ డిఫరెంట్ అదర్ రీజన్స్కి మనం ట్రీట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అనేది బెటర్గా ఉంటాయి. సో ఒకసారి వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అని అంటే, సో అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది అని అంటే, సో వాళ్ళకి ఆల్రెడీ ఓకే సో సమ్ పార్ట్ ఆఫ్ హార్ట్ మజిల్ ఈజ్ డ్యామేజ్డ్. సో వాళ్ళ ఓవరాల్ అవుట్కమ్స్ ఆర్ బిట్ వర్సర్ దెన్ నార్మల్ పేషెంట్, అంటే వేరే హార్ట్ మజిల్ అసలు డ్యామేజ్ అవ్వకుండా చేసిన వాళ్ళతో కంటే కొంచెం వర్స్ట్గా ఉంటాయి. బట్ ఇఫ్ యు సీ రీబ్లాకేజెస్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మీకు స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ, అండ్ దెర్ ఆర్ అదర్ పాసిబిలిటీస్. అంటే మీకు స్టంట్స్ అనుకోండి, స్టంట్ లెంత్ ఎంత ఉంది, ఎంత లెంత్ స్టంట్ వేశారు, ఎన్ని స్టంట్స్ వేశారు, మోర్ ద నెంబర్ ఆఫ్ స్టంట్స్ మోర్ ద పాసిబిలిటీ ఆఫ్ రీబ్లాకేజ్. ఓకే, నెక్స్ట్ ఆ స్టంట్స్ ఏమైనా కొన్నిసార్లు ఫ్రాక్చర్ అవ్వచ్చు. అలాంటి ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయనుకోండి మళ్ళీ వాళ్ళకి పాసిబిలిటీ ఎక్కువ. నెక్స్ట్ కొన్నిసార్లు బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాం, అంటే ఎక్కడైతే వెజల్ డివైడ్ అవుతుందో వై జంక్షన్ లాగా అక్కడ స్టంట్స్ పెట్టినప్పుడు రీబ్లాకేజ్ ఛాన్సెస్ ఆర్ మోర్. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, దాన్ని బట్టి మనకి రీబ్లాకేజ్ ఛాన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అలాగే బైపాస్లో కూడా మీరు బైపాస్ చేసినప్పుడు గ్రాఫ్ట్స్ లెగ్ నుంచి తీయొచ్చు, హ్యాండ్ నుంచి తీయొచ్చు. దాన్ని ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అంటారు, వీనస్ గ్రాఫ్ట్స్ అంటారు. వీనస్ గ్రాఫ్ట్స్ రీబ్లాకేజెస్ ఆర్ మోర్, ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ రీబ్లాకేజ్ ఈజ్ లెస్. సో అందుకనే ఇప్పుడు దీస్ డేస్ యంగర్ పేషెంట్స్కి బైపాస్ చేసినప్పుడు సర్జన్స్ మ్యాక్సిమం ట్రై చేస్తారు ఓన్లీ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ ఇవ్వడానికి. బికాస్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అయితే ఆల్మోస్ట్ 20-25 years వర్క్ చేస్తాయి. వీనస్ గ్రాఫ్ట్స్ దే బ్లాక్ విత్ ఇన్ 10 to 15 years. సో ఇట్స్ మల్టీఫ్యాక్టోరియల్ రీబ్లాకేజ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళ రీబ్లాకేజెస్ ఫామ్ అయి ఉంటాయి. అండ్ ప్రైమరీలీ ఐ టోల్డ్ యూ, ఈ స్టంట్ బైపాస్ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే వాళ్ళకి పాసిబిలిటీ ఆఫ్ రీబ్లాకేజెస్ ఈవెన్ మోర్. ఎస్ డాక్టర్, అయితే బైపాస్ పోస్ట్ బైపాస్ వచ్చేసి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు? యా, సో ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసిన తర్వాత జనరలీ సో వీళ్ళకి అంటే అక్యూట్ కాంప్లికేషన్స్, అంటే వాళ్ళు మనం ఓవరాల్గా చూసినట్టయితే ఫస్ట్ 48 hours ఇష్యూస్ అండ్ 48 hours క్రాస్ అయిన తర్వాత ఇష్యూస్ అంటే నెక్స్ట్ 1 month. సో ఈ ఫస్ట్ 30 days పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అయ్యేది ఫస్ట్ 48 hoursలోనే అవుతాయి. సో ఆ పోస్ట్ బైపాస్ ఫస్ట్ 48 hoursలో వాళ్ళకి బ్లీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, రైట్? సో ఆ సర్జరీ సైట్లో నుంచి బ్లీడింగ్స్ అవ్వడము, నెక్స్ట్ వీళ్ళకి పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో బికాజ్ ఇట్స్ అ ఓపెన్ సర్జరీ ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఆర్ మోర్ వెన్ కంపేర్ టు స్టంటింగ్. ఓకే, సో ఈ ఇన్ఫెక్షన్స్ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అక్యూట్ అక్లూజన్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అంటాం. కొన్నిసార్లు గ్రాఫ్ట్స్ వేసినా కూడా అది ఫస్ట్ 48 hoursలో రీబ్లాక్ అయిపోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అంటే క్లాట్ ఫామ్ అయ్యి, లేదా ఆ గ్రాఫ్ట్ క్వాలిటీ బాగాలేకపోయినా, అంటే ఆ బ్లడ్ వెజల్ క్వాలిటీ బాగాలేకపోయినా, అండ్ స్మోకర్స్లో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కామన్. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కడైతే ఆ గ్రాఫ్ని తీసుకెళ్ళి అతికిస్తారో ఆ అతికిచ్చిన ప్లేస్లో కూడా ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా ఈ ప్లాక్ ఫామ్ అయి ఉందనుకోండి, బ్లాక్ ఆల్రెడీ ఉండిందనుకోండి, అంటే డిఫ్యూజ్ బ్లాకేజెస్ ఉంటే ఈ గ్రాఫ్ట్స్ అనేవి ఎర్లీ బ్లాక్ అయిపోతాయండి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అంటే ఫస్ట్ 48 hoursలో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ వీ ఫేస్. ఒక్కసారి 48 hours అయిపోయిందంటే మోస్ట్ ఆఫెన్ దీస్ పేషెంట్స్ విల్ డూ వెల్. ఆ తర్వాత ఇష్యూస్ ఓన్లీ వాళ్ళ సర్జరీ రిలేటెడ్ అండ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ అక్లూజన్ గ్రాఫ్ట్స్ బ్లాక్ అవడం ఇలాంటివి అనేది మచ్ లోయర్. సో అండ్ ఆఫ్టర్ 30 days యూజువలీ దే షుడెంట్ బి ఎనీ ఇష్యూ. అంటే వాళ్ళందరూ ఫంక్షనలీ నార్మల్ ఉంటారు. వీ ఆల్సో ఎంకరేజ్ ఆల్ దేర్ యాక్టివిటీస్ ఆఫ్టర్ 4 weeks. డాక్టర్, బైపాస్ సర్జరీ తర్వాత అసలు పేషెంట్ ఏం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ది బైపాస్ అయిన వన్ మోర్ థింగ్, అంటే ఇప్పుడు దీస్ డేస్ బైపాస్ సర్జరీ అనేది ఇట్స్ లైక్ బిఫోర్ సెండింగ్ పేషెంట్ ఫర్ బైపాస్ వీ లుక్ ఫర్ ఆల్ అదర్ ఆప్షన్స్. ఓకే, సో మనకి ఇంకా వేరే వైబుల్ ఆప్షన్ లేదు అన్నప్పుడే వీఆర్ సెండింగ్ టు బైపాస్ బికాస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ వేరియస్ థింగ్స్ అవైలబుల్ నౌ. అసలు ఎప్పుడు పంపిస్తాం బైపాస్కి పేషెంట్ని అంటే ప్రజెంట్ ఎరాలో? సో వాళ్ళకి మల్టిపుల్ బ్లాక్స్ ఉంది, రైట్?
సో వీ టేక్ సమ్ అనటామికల్ స్కోర్ అని అంటాం. అంటే యాంజియోగ్రామ్లో ఆ బ్లాకేజ్ అనాటమీని బట్టి విల్ క్యాలిక్యులేట్ ఎ స్కోర్. సో ఆ స్కోర్స్ సింటాక్స్ స్కోర్ అని అంటాము. సో ఆ స్కోర్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 22, 32 బాగా ఎక్కువగా ఉండే వాళ్ళకి వీ ప్రిఫర్ బైపాస్. ఎందుకంటే అది రీబ్లాకేజ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఆ స్కోర్స్ లెస్ దెన్ 22 ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా యాంజియోప్లాస్టీ మెథడాలజీలోనే ట్రీట్ చేస్తాం, రైట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ మనం బైపాస్ అనుకున్నా కూడా వాళ్ళకి రిస్క్ ఆఫ్ సర్జరీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం మళ్ళీ. ఇఫ్ ద సర్జరీ రిస్క్ ఈజ్ మోర్, రైట్, దెన్ అగైన్ వీ థింక్ అబౌట్ స్టంటింగ్, ద పాసిబిలిటీ ఆఫ్ స్టంటింగ్. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే సర్జరీ రిస్క్ వర్సెస్ స్టంట్ రీబ్లాకేజ్, దట్ వీ అసెస్. ఓకే, ఇఫ్ సర్జరీ రిస్క్ ఈజ్ మోర్, we accept reblockage of stunt. Okay, so that is better. So again, those patients will bring them back to stunting. Okay, if the surgery risk is high. So final ga endante manaki ee high anatomical score undi surgery risk takku unde vallane manam surgery ki pampestam. Okay, right. Migitha vallandarni ee percutaneous vidhanam dwarane ante stunting vidhanam dwarane treat cheyadaniki try chestam. So అది. ఎస్ డాక్టర్, అయితే స్టంట్ అండ్ బైపాస్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఏంటంటే చాలా వరకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఎలా తెలుస్తుంది స్టంట్ అంటే ఏంటి అండ్ బైపాస్ అంటే ఏంటి? సో స్టంట్ అనేది మనకి ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది ఎలా చేస్తారో యూజువల్గా మనం దానికి అనస్థీషియా అవసరం లేదు. ఓకే, సో ఓన్లీ మైల్డ్ సెడేషన్ ఇస్తాం పేషెంట్కి. సో మనం యాంజియోగ్రామ్ ఎలా చేస్తామో అదే విధానం ద్వారా చేయడం. అంటే విల్ సెండ్ ఎ స్మాల్ ట్యూబ్ ఫ్రమ్ హ్యాండ్ నుంచి కానీ లెగ్ ఆర్టరీ నుంచి కానీ ఒక స్మాల్ ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా చేస్తాం. సో స్టంట్ అనేది ఇప్పుడు రైట్ నౌ ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్ అండి. సో అండ్ ఫ్యూ పేషెంట్స్ వి డిశ్చార్జ్ సేమ్ డే ఈవినింగ్. మోస్ట్ ఆఫ్ ద అదర్ పేషెంట్స్ వి డిశ్చార్జ్ నెక్స్ట్ డే ఆర్ 48 hours, రైట్. బట్ బైపాస్ అనేది ఇట్స్ ఎ ఓపెన్ సర్జరీ, right. So we have to open chest, right, and then pull out grafts, ఆ లెగ్ నుంచి కానీ ఆ పేషెంట్ ఓన్ వీన్స్ కొన్ని లేదా ఆర్టరీస్ కొన్ని కలెక్ట్ చేయాలి. అంటే కొన్నిసార్లు హ్యాండ్లో నుంచి ఒక ఆర్టరీస్ తీస్తారు, కొన్నిసార్లు లెగ్లో నుంచి వీన్స్ ఉంటాయి, ఆ వీన్స్ తీస్తారు. వీటన్నింటినీ తీసి దెన్ అగైన్ మన మెయిన్ వెజల్, బాడీ మెయిన్ వెజల్ అయోటా అని అంటాం. ఆ అయోటా నుంచి బ్లాక్ అయిన వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ తర్వాతకి దాన్ని గ్రాఫ్ట్ చేస్తారు. దాన్నే బైపాస్ అంటాం, జస్ట్ లైక్ అవర్ బైపాస్ రోడ్స్. ఓకే, సో ఇట్స్ ఆల్ ఏ ఓపెన్ సర్జరీ. అండ్ దీంట్లో కూడా ఇప్పుడు నీకు మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా వచ్చాయి. బట్ కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లోనే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తారు ఈ బైపాస్. ఆ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో పేషెంట్స్ రికవరీ విల్ బి లిటిల్ ఫాస్టర్. ఓకే, విత్ ఇన్ 3 to 4 days they recover and they can be discharged. So and this is the fundamental difference between stunting and bypass. ఎస్ డాక్టర్, ఇందాక మనం స్టంటింగ్ గురించి మాట్లాడుకున్నాం. 1-2 స్టంట్స్ ఇలా వేస్తారు. కొంతమంది చెప్తుంటారు నాకు 2 times స్టంట్ వేశారు ఇలా అంటూ ఉంటారు కదా. ఎలాంటి కండిషన్లో 2 times 3 times ఇలా స్టంట్ వేస్తారు? సో బేసికలీ వాళ్ళకి సెకండ్ టైము వేయాల్సి వచ్చింది అని అంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే మనం అసెస్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి ఎందుకు అలా రిపీటెడ్గా బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయి. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ మోస్ట్ కామన్ ఆన్సర్ ఏంటి అంటే దానికి పేషెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోవడం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎదర్ స్మోకర్స్ ఉంటారు, స్మోకింగ్ ఆపారు, రైట్, అండ్ దే డోంట్ చేంజ్ దర్ డైట్, దే డోంట్ డూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, దే డోంట్ ఫాలో ఈ మెడికేషన్ ఏదైతే మనం ఇస్తామో ఫాలో అవ్వమని ఆ మెడికేషన్ వేసుకోకుండా ఉండడం. సో ఇవన్నీ అంటే మళ్ళీ రాకుండా మనం ఏవేవైతే సజెస్ట్ చేస్తామో అవన్నీ ఫాలో అవ్వని వాళ్ళకే రీబ్లాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ, రైట్. అవి ఫాలో అయిన వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ. ఫాలో అయినా వచ్చిందనుకోండి అంటే వాళ్ళకి ఆ బాడీ తీరు, కొందరు జెనెటికలీ ప్రోన్ ఉంటారు, వాళ్ళకి కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.